హే గాయ్స్, టుడే ప్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేశానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రాన్స్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి దాంట్లోకి ఏమేమి కావాలో చూపిస్తానండి. ప్రాన్స్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను. ఇప్పుడు బాస్మతి రైస్తో ప్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ ఒక బాండిల్ పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసి 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసేసుకొని ఇలా పచ్చిమిర్చి, ఎర్రగడ్డ నేను కొంచెం కట్ చేసి పెట్టుకునేసానండి. అవి కూడా వేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ తర్వాత బ్రౌనిష్గా అయినాక అందులోకి మనం టమోటాస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమోటాస్ ఒక 5-6 తీసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని అందులోనే నేను అల్లం పేస్ట్ కూడా వేసేసాను. అల్లం పేస్ట్ కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. అల్లం పేస్ట్ వచ్చి నేను 2 or 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇంకా బాగా మగ్గినాక మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్కి మూత పెట్టేసుకోవాలి. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీకు పిల్లల లంచ్ బాక్స్ కానీ సండే స్పెషల్స్గా కానీ చేసుకోవచ్చు. ఇందులోనే నేను కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత హోల్ గరం మసాలాస్ ఉన్నాయి కదండి, బిర్యానీ మసాలా వేసేసుకొని అందులో కొంచెం ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకొని మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అయితే ఉన్నాయి కదండి, ఆ ప్రాన్స్ కూడా వేసేసి అన్నీ బాగా కలిపేసుకోవాలి. సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్నాక నేను ఏదైతే చూపిస్తున్నానో అలాగే మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మనకు ప్రాన్స్ బాగా కుక్ అయిపోవాలండి. నేను ఎలా అయితే వీడియో చూపిస్తున్నానో మీరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూస్తేనే మీకు ప్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మీకు తెలుస్తుంది. అయితే ప్రాన్స్ అయితే చాలా బాగా కుక్ అయ్యాయండి. ఇలా కుక్ అయినాక బాస్మతి రైస్ నేను 2 గ్లాసెస్ తీసుకొని నానబెట్టుకున్నానండి. 2 గ్లాసెస్ అంటే 1/2 kg బియ్యం అనుకోండి. ఇంకా అలా తీసుకున్నాక మనం రైస్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ అండి. ఇది కొంచెం గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఇందులో మనము వాటరే కాదు, కోకోనట్ వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలు కూడా పోసి చేసుకోవచ్చు. అది ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ దాకా కొత్త నోటిఫికేషన్స్ అనేటివి వస్తూ ఉంటే బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేస్తే మీకు కొత్త నోటిఫికేషన్స్ అనేటివి వస్తాయి. ఇలా మొత్తం రైస్ కలిపి ఒక 5 మినిట్స్ అట్టే మూత పెట్టుకున్న తర్వాత నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా వాటర్ అయితే పోసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాయిల్ అయిపోతుందండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోండి. 10 to 15 మినిట్స్కి ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఫైనల్ టచ్గా నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసానండి. సబ్బా చెప్పనక్కర్లేదండి, చాలా అంటే చాలా బాగా కుదిరింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ప్రాన్స్ బిర్యానీ చూడటానికి కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇది రైతాతో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.